సరిపోదా శనివారం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఏ హీరోతో డైరెక్ట్ సినిమా చేస్తుండో సో కథనాన్ని వినిపిస్తున్నాయి. సో మైత్రి మూవీ మేకర్స్ రజనీకాంత్ డేట్స్ కోసం ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు ఆ డేట్స్ కోసమే కథ వినిపించాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఈజ్ లక్కీ. లోకేష్ కనకరాజ్ కూలర్, సో కూలి తర్వాత జైలర్ 2 ఆ తర్వాత ఇదే సినిమా కావచ్చు. మేబీ ఇది ఈ 1 వీక్లో అనౌన్స్మెంట్ ఉండొచ్చు, మళ్ళీ చూడాలి. రజనీకాంత్ ఒక స్టేట్ తెలుగు డైరెక్టర్తో తెలుగు సినిమా చేస్తే ఎలా ఉంటుందో వేరే లెవెల్లో ఉంటుంది. సో మైత్రి మూవీస్ బిగ్గెస్ట్ హిట్ పుష్ప 2, ఇప్పుడు డ్యూడ్ రంగనాథన్తో హీరో. సో నెక్స్ట్ సినిమా అజిత్తో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అజిత్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గుడ్ బ్యాడ్ అగ్లీ. సో ఈసారి రజనీకాంత్కి వచ్చేస్తున్నారు. అది ఏ లెవెల్లో ఉంటుందో మనందరికి తెలిసిందే. సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్ అన్నమాట. సో వివేక్ కాత్రా నెక్స్ట్ లెవెల్ క్రియేటివ్ డైరెక్టర్. వివేక్ కాత్రా తీసిన సినిమా ఫస్ట్ సినిమా మెంటల్ మదిలో, సెకండ్ బ్రోచెవా రెవర్రా, సో థర్డ్ నానితో తీసిన సినిమా ఆ సినిమా పేరు గుర్తులేదు, కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత వచ్చిన సినిమా సరిపోదా శనివారం బిగ్గెస్ట్ హిట్ అయిపోయిన సినిమాలు. అంటే సుందరానికి, సో అంటే సుందరానికి జస్ట్ యావరేజ్, కానీ బ్రోచెవా రెవర్రా, మెంటల్ మదిలో, సరిపోదా శనివారం ఇవన్నీ వేరే లెవెల్లో ఉంటుంది. సో నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ దాదాపు 100 కోట్లు వసూలు చేసింది సరిపోదా శనివారం. సో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆసియా ఖండంలోనే బిగ్గెస్ట్ స్టార్. దాదాపు 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇండియాలో ఏ హీరో కూడా సాధ్యమవని ఫీట్ అని చెప్పాలి. ఇది కాదు, దాదాపు 10 సంవత్సరాల క్రితం నుండి ఫ్లాపులు పడ్డా కూడా 70-80 కోట్లు సగం రజనీకాంత్కే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రజనీకాంత్ అంటే సో ఈ కాంబినేషన్ వేరే లెవెల్. మైత్రి మూవీ మేకర్స్ తప్పకుండా రజనీకాంత్ ఓకే చేస్తారని ఇండస్ట్రీ టాక్. వివేక్ కాత్రయ్య కథ వినిపించాడు అని అంటున్నారు. ఏమో మరి చూడాలి. డేట్స్ మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు. సో ఎప్పటికైనా అనౌన్స్మెంట్ రావాల్సిందే. సో వివేక్ కాత్రయ్య వాస్ రజనీకాంత్, ఇండియా షేక్ అయిపోద్ది, టాలీవుడ్ షేక్ అయిపోద్ది, కోలీవుడ్ కూడా. సో క్రేజీ కాంబినేషన్ చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.